హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ప్రీవియస్ సెషన్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో కూడా మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్టైన్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, మనకి రేషియో చెప్తున్నారు. ఎవరెవరికి రేషియో చెప్తున్నారంటే, సెల్లింగ్ ప్రైస్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో ఎంతో చెప్పేస్తున్నారు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎంత అని చెప్తున్నారంటే, selling price of an article is 5/4 of its cost price. Selling price of an article is 5/4 of its cost price అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5 పార్ట్స్ అని చెప్తున్నారు, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్ అని చెప్తున్నారు. అంటే సింపుల్గా ఇక్కడ చూసినట్లయితే కాస్ట్ ప్రైస్కిను సెల్లింగ్ ప్రైస్కిను మనం రేషియో రాసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్ అని చెప్తున్నారు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5 పార్ట్స్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 4 సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇక్కడ 4 రూపీస్కి కొనుక్కొని 5 రూపీస్కి మనం అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, 1 పార్ట్ అనేది ప్రాఫిట్ వస్తుంది, 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. సింపుల్గా ఏం చేస్తారంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ రాస్తున్నట్లయితే డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 1 పార్ట్, 1 బై ఇనిషియల్ వాల్యూ ఎంత అంటే 4 ఇంటూ 100 చేసినట్లయితే, అంటే దీన్ని మనం 1/4 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 25%. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 25% అనేది ఆన్సర్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ క్వశ్చన్లో మనకి ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 1 రూపీ వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 4 రూపీస్ వస్తుంది. ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, by selling a pen for 144 rupees, Anurag loses 1/7 of the cost price. If the pen is sold for 189 rupees, then what will be the profit percentage? సో ఈ క్వశ్చన్లో కూడా మనకి రేషియో అనేది చెప్తున్నారు. దేనికి రేషియో చెప్తున్నారంటే లాస్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే లాస్కిను కాస్ట్ ప్రైస్కిను లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేసి చెప్తున్నారు. లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అంటే లాస్ వచ్చేసి 1 పార్ట్ అని చెప్తున్నారు, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 7 పార్ట్స్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 7 పార్ట్స్, లాస్ ఎంత అంటే 1 పార్ట్ అన్నప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారు అంటే 144 రూపీస్ చెప్తున్నారు. సెల్లింగ్ ప్రైస్ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారు, 144 రూపీస్. ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే సపోజ్ ఇప్పుడు నేను తయారు చేయడానికి 7 రూపీస్ ఖర్చు అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లాస్కి వచ్చేసి అమ్ముతున్నా అన్నప్పుడు 7 రూపీస్ పెట్టి తయారు చేసి లాస్ 1 రూపీ రావాలంటే అప్పుడు నేను ఎంత కమ్మాలి, 6 రూపీస్కి అమ్మాలి. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 6 పార్ట్స్ అనేది అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది 6 పార్ట్స్. అంటే ఇక్కడ పార్ట్స్ రూపంలో 6 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అనేది పార్ట్స్ రూపంలో 6 పార్ట్స్. ఇక్కడ మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారంటే 144 రూపీస్ అనేసి చెప్తున్నారు. ఎంత అని చెప్తున్నారు, 144 రూపీస్. సో ఇక్కడ నుంచి మనం 1 పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, మనకి 144 అనేది 6 టేబుల్తో 24 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి 1 పార్ట్ వాల్యూ 24 అనేది వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 24 అయితే మనం కాస్ట్ ప్రైస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 7 పార్ట్స్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం 7 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 7 × 24 చేసినట్లయితే 7 × 24 చేసినట్లయితే మనకి 168 అనేది వస్తుంది. ఎంత వస్తుంది, 168. అంటే ఇప్పుడు మనం కొనుక్కున్నది ఎంత అంటే 168 రూపీస్. ఒకవేళ ఈ ఐటమ్ని 189 రూపీస్కి మనం సేల్ చేసినట్లయితే, అమ్మినట్లయితే మనకి తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు ఎంత అంటే 168 రూపీస్. ఇదే ఐటమ్ని తీసుకెళ్ళి మనం 189 రూపీస్కి అమ్మినట్లయితే మనకి ప్రాఫిట్ అనేది వస్తుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 168 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే 168 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 168 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 189 రూపీస్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ మనకి 168 రూపీస్కి తయారు చేసి 189 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే మనకి 21 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 21 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సింపుల్గా మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 21 రూపీస్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 168, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 168 ఇంటూ 100 చేసినట్లయితే ఇది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 168 అనేది 21 టేబుల్తో ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 21 అనేది 21లో 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో 1/8 అంటే మనకి
పర్సంటేజ్ రూపంలో 12.5% అనేసి మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ చెప్పుకునేటప్పుడు నేర్చుకున్నాం. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మెషిన్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో ఈ క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1/3 అంటే మనకి పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అంటే 33 1/3%. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎలానో మనం ఒకసారి డీటెయిల్గా చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే రేషియో చెప్పేస్తున్నారు. ఇక్కడ రేషియో ఎవరెవరికి చెప్పేస్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో చెప్పేస్తున్నారు. 1/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేసి చెప్పేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, నార్మల్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసినట్లయితే 3 × 1 చేస్తే 3 వస్తుంది, 3 + 1 చేస్తే 4, అంటే 4/3 అనేది అవుతుంది ఇంటూ కాస్ట్ ప్రైస్. ఇక్కడ నుంచి మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అనేది తెలుస్తుంది కదా. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3 పార్ట్స్. అంటే మనం తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు 3 రూపీస్, అంటే తయారు చేయడానికి 3 రూపీస్కి తయారు చేసి మనం అమ్మేటప్పుడు ఎంత అమ్ముతున్నాం, 4 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనకి 1 రూపీ అనేది ప్రాఫిట్ వస్తుంది. 1 రూపీ అనేది దేని మీద వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ మీద వస్తుంది. అంటే 1/3 అంటే మనకి పర్సంటేజ్ రూపంలో 100% అనేసి మనకు తెలుసు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ సెల్లర్ బైస్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 ఫర్ 5 రూపీస్ అండ్ సెల్స్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 ఫర్ 8 రూపీస్. వాట్ విల్ బీ హీస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక సెల్లర్ వచ్చేసి 5 రూపీస్కి 8 బనానాస్ని కొనుక్కునేటప్పుడేమో 5 రూపీస్కి 8 బనానాస్ని కొనుక్కున్నారు, అమ్మేటప్పుడేమో 8 రూపీస్కి 5 బనానాస్ని సెల్లింగ్ అనేది చేస్తున్నారు, అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఇలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ అనేది వస్తుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ క్వాంటిటీ, ఇక్కడ మనీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ కొనుక్కునేటప్పుడు 5 రూపీస్కి ఎన్ని బనానాస్ కొనుక్కుంటున్నారంటే 8 బనానాస్ కొనుక్కుంటున్నారు. 5 రూపీస్కి ఎన్ని బనానాస్ కొనుక్కుంటున్నారు, 8 బనానాస్ కొనుక్కుంటున్నారు. ఇది కాస్ట్ ప్రైస్, కొనుక్కుంటున్నారు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే 8 రూపీస్కి 5 బనానాస్ అమ్ముతున్నారు. 8 రూపీస్కి 5 బనానాస్ అమ్ముతున్నారు. 8 రూపీస్కి ఏం చేస్తున్నారు, 5 బనానాస్ అమ్ముతున్నారు. ఇవి సెల్లింగ్. సో ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే క్వాంటిటీ అనేది సేమ్ చేసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయాలి, క్వాంటిటీ అనేది సేమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం క్వాంటిటీ సేమ్ చేసుకోవాలంటే ఇక్కడేమో 8 బనానాస్ ఉన్నాయి, ఇక్కడేమో 5 బనానాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవి క్వాంటిటీ అనేది సేమ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 బనానాస్ని మనం ఇక్కడ ఉన్నటువంటి 5 తోటి మల్టిప్లై చేస్తే 5 × 8 చేస్తే 40 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 8 తోటి ఇక్కడ ఉన్నటువంటి 5ని మల్టిప్లై చేస్తే మనకి ఇవి కూడా 40 అనేది అవుతుంది. అంటే ఇది మొత్తానికి చేంజ్ అనేది జరుగుతుంది. 5 × 8 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 40, అంటే 40 బనానాస్. 5 × 5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 25, అంటే 40 బనానాస్ని 25 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 8 × 5 చేస్తే 40 అనేది వస్తుంది. 8 × 8 చేసినట్లయితే 64. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇవేంటివంటే కాస్ట్ ప్రైస్, ఇవేంటివంటే సెల్లింగ్ ప్రైస్. అంటే క్వాంటిటీ అనేది మనం సేమ్ చేసుకున్నాం. 40 బనానాస్ని ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు, 25 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారు. అదే 40 బనానాస్ని ఎంత అమ్ముతున్నారు, 64 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 64లోంచి 25ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే 14 - 5 చేసినట్లయితే 9 అనేది వస్తుంది. ఇక్కడ 5 బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి 5 - 2 చేసినట్లయితే 3, అంటే 39 అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది 39 రూపీస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 25 రూపీస్ ఇంటూ 100 చేసినట్లయితే మనకి దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 100 అనేది 25 టేబుల్తో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 4 × 39 చేసినట్లయితే మనకి 156% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 156% అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది క్లియర్గా అర్థం అవ్వడం కోసం మీకు ఈ విధంగా రాసా. ఒకవేళ ఫాస్ట్గా ఏ విధంగా చేయాలంటే ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే సో ఇటువంటి క్వశ్చన్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 5 రూపీస్కి 8 బనానాస్ని కొనుక్కుంటున్నాం. 8 బనానాస్ని 5 రూపీస్కి కొనుక్కుంటున్నాం. అంటే అప్పుడు ఒక్కొక్క బనానా కావాలంటే
ఒక్కొక్క బనానా కావాలంటే ఏం చేయాలి మనం 5/8 చేయాలి. ఒక్కొక్క బనానా కావాలంటే 5/8 అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఏమేమి చెప్పచ్చు, న్యూమరేటర్లో ఏం రాస్తున్నాం మనీ రాస్తున్నాం, డినామినేటర్లో ఏం రాస్తున్నాం క్వాంటిటీ అనేది రాస్తున్నాం, డినామినేటర్లో క్వాంటిటీ అనేది రాస్తున్నాం. అంటే ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు న్యూమరేటర్లో మనీ రాసుకోండి, డినామినేటర్లో క్వాంటిటీ అనేది రాసుకోండి. న్యూమరేటర్లో మనీ, డినామినేటర్లో క్వాంటిటీ రాసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే న్యూమరేటర్లో మనీ అంటే 5, మనీ ఎంత అంటే 5, క్వాంటిటీ ఎంత అంటే 8. ఇది కాస్ట్ ప్రైస్, ఒక బనానా యొక్క కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ అదేవిధంగా అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైస్. న్యూమరేటర్లో ఏం రాసుకోవాలని చెప్పుకున్నాం మనీ రాసుకోవాలని చెప్పుకున్నాం. ఇక్కడ మనీ ఎంత అంటే 8 రూపీస్, క్వాంటిటీ ఎంత అంటే 5. సో సింపుల్గా ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 5 × 5 చేస్తే మనకి 25 అనేది అవుతుంది. నెక్స్ట్ 8 × 8 చేసినట్లయితే మనకి 64 అనేది అవుతుంది. ఇలా క్రాస్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా క్రాస్ చేయాలనేది కొంచెం ప్రాపర్గా చూసుకోండి. ఇక్కడ 5 × 5 చేసేసి ఇక్కడ 25 రాసుకుంటే మనకి రాంగ్ అనేది అవుతుంది. సో క్రాస్ అనేది ఏ విధంగా చేస్తున్నాం అనేది కొంచెం అబ్జర్వేషన్ చేసుకొని నీట్గా నేర్చుకోండి. ఇక్కడ చూసినట్లయితే 25 రూపీస్ మనం తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు 25 రూపీస్, లేదనుకుంటే మనం కొనుక్కోవడానికి 25 రూపీస్ పెట్టి కొనుక్కొని అమ్మేటప్పుడు మనకు 64 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. ఎంత ప్రాఫిట్ వస్తుంది 39 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ 39 అనేది దేని మీద వస్తుంది, 39 అనేది 25 రూపీస్ మీద వస్తుంది. సో ఈ విధంగా ఇంటూ 100 చేసుకున్నట్లయితే మనకి 156% అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి సింపుల్లో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ 16% ప్రాఫిట్ వాస్ 435 రూపీస్. వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ లాస్ ఇఫ్ ద ఐటమ్ వాజ్ సోల్డ్ ఫర్ 330 రూపీస్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 435 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి 16% ప్రాఫిట్ అనేది వస్తుందంట. 16% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ అదే ఐటమ్ని 330 రూపీస్కి అమ్మినట్లయితే వాళ్ళకి లాస్ అనేది వస్తుంది. అది లాస్ పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుంది అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే 435 రూపీస్కి అమ్ముతున్నారు. 435 రూపీస్ ఇది సెల్లింగ్ ప్రైస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, పర్సంటేజ్ రూపంలో కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ 100% అనేసి తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ 100 ± X% అని తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. 100 ± X%. ప్రాఫిట్ అని చెప్పినట్లయితే ఇక్కడ +X తీసుకుంటాం, లాస్ అని చెప్పినట్లయితే ఇక్కడ -X అనేది తీసుకుంటాం అనేసి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో ప్రాఫిట్ అని చెప్తున్నారు. ఎంత ప్రాఫిట్ అని చెప్తున్నారంటే 16% ప్రాఫిట్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 + 16 చేసినట్లయితే మనకి 116% అవుతుంది. అంటే ఇక్కడ మనీ రూపంలో 435 రూపీస్, ఇక్కడ పర్సంటేజ్ రూపంలో 116 రూపీస్. అయితే ఇక్కడ ఇదే ఐటెంని తీసుకెళ్ళి ఈసారి 330 రూపీస్కి అమ్మినట్లయితే వాళ్ళకి కొంత పర్సంటేజ్ లాస్ అనేది వస్తుందంట. అది ఎంత పర్సంటేజ్ లాస్ వస్తుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 87 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 66 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 3 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇది 22 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని 3 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే దీన్ని 29 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 116 అనేది 29లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 4 × 22 చేసినట్లయితే మనకి 88% అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 100 కన్నా తక్కువ ఉన్నట్లయితే మనకి లాస్ అనేది వస్తున్నట్లు, ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనకి ప్రాఫిట్ అనేది వస్తున్నట్లు. అంటే ఇక్కడ 100 కన్నా ఏదైతే ఎక్కువ ఉందో అది ప్రాఫిట్ పర్సంటేజ్, ఇక్కడ 100 కన్నా ఏదైతే తక్కువ ఉందో అది లాస్ పర్సంటేజ్. ఇక్కడ 100 కన్నా ఎంత తక్కువ ఉందంటే 12% తక్కువ ఉంది, కాబట్టి మనకి లాస్ ఎంత అంటే 12% అనేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 20% ప్రాఫిట్ ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ ఎట్ 10% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 18 రూపీస్ మోర్ దాన్ ద ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ he would have made 40% profit. What is the original cost price of the article? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 పార్ట్స్ అని అనుకున్నట్లయితే, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 పార్ట్స్ అనుకున్నట్లయితే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 120 అవుతుంది. ఎందుకు అవుతుందంటే 20% ప్రాఫిట్ అని చెప్తున్నారు, 20% ప్రాఫిట్. సో ప్రాఫిట్ అనేది మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 100లో 20% క్యాలిక్యులేట్ చేస్తే 20 అనేది వస్తుంది. అప్పుడు 20ని యాడ్ చేసినట్లయితే కాస్ట్ ప్రైస్కి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. ఎందుకు యాడ్ చేసినామంటే మనకు 20 రూపీస్ ప్రాఫిట్ అనేది కావాలి కాబట్టి. అంటే 100 రూపీస్ 100 పార్ట్స్ మనం కొనుక్కున్నది, ఇప్పుడు 20% ప్రాఫిట్ రావాలంటే 120కి అమ్మాలి. ఇవి ఇలా చూసినట్లయితే ఒకవేళ మనం కొనుక్కునేటప్పుడే 10% తక్కువకి వచ్చింటే, మనం కొనుక్కునేటప్పుడే 10% తక్కువకి వచ్చింటే అంటే 100 పార్ట్స్లో 10% అంటే 10 అనేది వస్తుంది. అంటే 10 పార్ట్స్ తక్కువకి వచ్చింటే అంటే 90 పార్ట్స్కి వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రీవియస్గా అమ్మినటువంటి ప్రైస్ కన్నా ఒక 18 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మేవాళ్ళం. ప్రీవియస్గా మనం ఒక ప్రైస్కి అమ్మాం కదా, దానికన్నా ఒక ఎక్స్ట్రాకి
రూపీస్కి అమ్మేవాళ్ళం. ఇలా చేసినప్పటికీ కూడా మనకి ఏమవుతుందంటే 40% ప్రాఫిట్ అనేది వస్తుంది. 40% ప్రాఫిట్ అనేది వస్తుంది. 40% ప్రాఫిట్ అనేది ఇప్పుడు దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 90 పార్ట్స్ కదా, దీని మీద 40% క్యాలిక్యులేట్ చేస్తే 90లో 40% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 36 పార్ట్స్ అనేది వస్తుంది. 36 పార్ట్స్ అంటే ఇప్పుడు మనం 90 + 36 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 126 పార్ట్స్ అనేది వస్తుంది. అంటే ప్రీవియస్గా మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 120 రూపీస్, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 126 రూపీస్. అంటే పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ వచ్చేసి 6 పార్ట్స్ ఉంది. అంటే ఈ 6 పార్ట్స్ వాల్యూ 18 రూపీస్ అయినట్లయితే, 6 పార్ట్స్ వాల్యూ 18 రూపీస్ అయినట్లయితే మనకి ఇక్కడ నుంచి 1 పార్ట్ అనేది ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది. 1 పార్ట్ 3 అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 3 అయితే మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ మనం ఎన్ని పార్ట్స్ అనుకున్నాం, 100 పార్ట్స్ అనుకున్నాం. కాబట్టి 100 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 100 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 300 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకున్నట్లయితే క్వశ్చన్కి సింపుల్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఇదే క్వశ్చన్ మనకి చాలా లెంతీ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. చంద్రశేఖర్ సోల్డ్ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 420 రూపీస్, incurring a loss equal to the cost price of 7 such articles. The cost price of 1 such article is. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, లాస్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి లాస్ ఫార్ములా ఏంటంటే సిపి మైనస్ ఎస్పి అని చెప్పొచ్చు. లాస్ ఫార్ములా ఏంటంటే సిపి మైనస్ ఎస్పి. సో ఇక్కడ వచ్చేసి 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ అంటే 12 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ మైనస్ 12 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నారంటే 7 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి సమానం అని చెప్తున్నారు. లాస్ ఎంత వస్తుందంటే 7 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది లాస్ కింద వస్తుందంట. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ని మనకి సోల్డ్ అమ్మేస్తున్నారు. ఎంతకు అమ్మేస్తున్నారు, 420 రూపీస్కి అమ్మేస్తున్నారు. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత అని చెప్తున్నారంటే 420 రూపీస్ అనేసి చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 7 పార్ట్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే, అంటే 7 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 12 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఉంది. మొత్తం ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే మనకి 12 ఆర్టికల్స్లో నుంచి 7 ఆర్టికల్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 5 ఆర్టికల్స్ అనేది వస్తుంది. అంటే 5 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్. ఈ 5 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే ఈ మైనస్ 420 అవతలు తీసుకెళ్ళినట్లయితే మనకి ప్లస్ 420 అనేది అవుతుంది. సో ఇక్కడ నుంచి 1 ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి ఇది 8 టైమ్స్ క్యాన్సిల్, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే 84 అనేది అవుతుంది. అంటే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 84 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ కార్పెంటర్ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 10% ఆన్ సెల్లింగ్ ఏ ఫుడ్ బోర్డ్ ఫర్ 720 రూపీస్. హౌ మచ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బీ ఇఫ్ హీ సెల్స్ ద ఫుడ్ బోర్డ్ ఫర్ 96 రూపీస్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 72 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి 10% లాస్ అనేది వస్తుందంట. 72 రూపీస్కి అమ్మినప్పుడు ఒకవేళ అదే ఆర్టికల్ని 96 రూపీస్కి అమ్మితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అది ప్రాఫిట్ వస్తే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుంది అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 72 రూపీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే లాస్ అనేది వస్తుంది. లాస్ ఎంత వస్తుందంటే 10% లాస్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఎంత అవుతుందంటే 90 అనేది అవుతుంది. 90%. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటామని చెప్పుకున్నాం. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ని ఎప్పుడైనా కానీ 100 ± X% అనేసి తీసుకుంటాం అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ లాస్ అని చెప్తున్నారు కాబట్టి 10% లాస్, 100 - 10% చేస్తే 90% అనేది వస్తుంది. ఇక్కడ మనీ రూపంలో 72 రూపీస్కి అమ్ముతున్నారు సెల్లింగ్ ప్రైస్ అనేది, అక్కడ వచ్చేసి పర్సంటేజ్ రూపంలో 90%కి అమ్ముతున్నారు. ఒకవేళ ఇదే ఐటెంని 96 రూపీస్కి అమ్మినట్లయితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేసి అడుగుతున్నాం. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ 9 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 8 టైమ్స్ క్యాన్సిల్, 9 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ దీన్ని 8 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 టేబుల్తో ఇది 1 టైం, 8 టేబుల్తో ఇది 12 టైమ్స్. అంటే ఇక్కడ 12 × 10 చేసినట్లయితే ఇక్కడ మనకి 120 అనేది వస్తుంది. అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ 100 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మనకి ప్రాఫిట్ అనేది వస్తున్నట్లు. 100 కన్నా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందంటే మనకి 20 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇక్కడ 120% అనేది వస్తుంది. అంటే 100 + 20%. 100 + 20 అంటే ఇక్కడ ఈ 100 అనేది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్, ఇక్కడ 20 అనేది ఏంటిదంటే మనకి ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అది మన ప్రాఫిట్. అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. An article is sold at a profit of 28%. If the cost price is increased by 50 rupees,
and the selling price is reduced by 18 rupees, then the profit would be 11.6%. What is the original cost price of the article? ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే మనకి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్స్లో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ని మనం నార్మల్ వేలో చేసినట్లయితే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అదే సింపుల్ వేలో కావాలనుకున్నట్లయితే మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళాలి. సపోజ్ ఆప్షన్ వచ్చేసి నేను ఆప్షన్ సి తీసుకుంటున్నా. అంటే కాస్ట్ ప్రైస్ ఆ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నా అంటే 450 రూపీస్ అనేసి అనుకుంటున్నా. ఇది కాస్ట్ ప్రైస్ 450 రూపీస్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 28% ప్రాఫిట్ కమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు? 28% ప్రాఫిట్ కమ్ముతున్నారు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 28%. అంటే 450లో మనం 28% క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 126 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్ కమ్మాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ చేసుకున్నట్లయితే మనకి 576 అనేది వస్తుంది. 576. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాస్ట్ ప్రైస్ని 50 రూపీస్ పెంచి సెల్లింగ్ ప్రైస్ని 80 రూపీస్ తగ్గించినట్లయితే అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది 11.6% వస్తుందంట. కాస్ట్ ప్రైస్ని 50 రూపీస్ పెంచి సెల్లింగ్ ప్రైస్ని 18 రూపీస్ తగ్గించినట్లయితే అప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 11.6% అనేది వస్తుందంట. అది వస్తుందో రావట్లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 450 ఉండాల్సింది 50 రూపీస్ పెంచితే ఏమవుతుంది? 500 రూపీస్ అవుతుంది. ఇక్కడ 576 రూపీస్ ఉండాల్సింది 18 రూపీస్ తగ్గిస్తే మనకి 558 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500 రూపీస్, ఇక్కడ న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 558 రూపీస్. అంటే 500 రూపీస్ పెట్టి కొనుక్కొని 558 రూపీస్కి అమ్ముతున్నాం. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 58 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 58 ఎంత మీద అంటే 500 మీద. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 11.6% వస్తుందా రాలేదా అనేసి మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 58/5. సో 58/5 అంటే మనం దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 2 చేసినట్లయితే మనకి డినామినేటర్లో 10 అనేది వస్తుంది. 58 ఇంటూ 2 చేస్తే మనకి 116 అనేది వస్తుంది. బై 10 ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 11.6% అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. లేదంటే కనుక కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద కాస్ట్ ఆఫ్ 10 chairs ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 4 tables. ద కాస్ట్ ఆఫ్ 15 chairs అండ్ 12 tables ఈజ్ ఈక్వల్ టు ద 2000 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ టేబుల్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 10 chairs యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 4 tables యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 chairs యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 4 tables యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 tables అయితే 5 times క్యాన్సిల్, 2 tables అయితే 2 times క్యాన్సిల్. అంటే ఇక్కడ టేబుల్ ఎంత అంటే 5 parts, చైర్ ఎంత అంటే 2 parts. ఇక్కడ మనం రేషియో తీసుకున్నట్లయితే చైర్ కీను టేబుల్ కీను, చైర్ వచ్చేసి 2 parts వస్తుంది, టేబుల్ వచ్చేసి 5 parts అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 15 chairs ప్లస్ 2 tables మొత్తం ఎంత అంటే 2000 రూపీస్ అనేసి చెప్తున్నారు. 2000 రూపీస్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చైర్ వచ్చేసి 2 parts రూపంలో 2 parts. అంటే ఇక్కడ ఒక చైర్ వచ్చేసి 2 parts అయితే 15 chairs అనేది ఏమవుతుందంటే 30 parts అవుతుంది. 30 parts ఇవి పార్ట్స్ అని అనుకున్నట్లయితే నెక్స్ట్ అదేవిధంగా ఒక టేబుల్ వచ్చేసి 5 parts అయితే 2 tables అనేటివి 10 parts అనేవి అవుతుంది. 10 parts దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2000 రూపీస్. 30 parts ప్లస్ 10 parts, 30 parts ప్లస్ 10 parts చేసినట్లయితే మనకి 40 parts అనేది అవుతుంది. అంటే 40 parts వాల్యూ 2000 రూపీస్ అయితే 40 parts వాల్యూ 2000 రూపీస్ అయితే ఇక్కడ జీరో క్యాన్సిల్. 40 టేబుల్ తోటి 200 అనేది 50 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి 1 part వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 1 part వాల్యూ 50 అనేది వస్తుంది. 1 part వాల్యూ 50 అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ఒక టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాం. టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ మనం 5 parts అనుకున్నాం కాబట్టి 1 part వాల్యూ 50 అయితే 5 parts వాల్యూ 250 అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి సింపుల్ వేలో డిస్కషన్ అనేది చేసుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ 12% గెయిన్ అండ్ 4% లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ ద ఐటమ్ వాస్ 28 రూపీస్. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 parts అనుకున్నట్లయితే అని అనుకున్నట్లయితే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 12% గెయిన్ కమ్మినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 112 parts అవుతుంది. గెయిన్ కమ్మినప్పుడు 112 parts అవుతుంది. ఒకవేళ 4% లాస్ కమ్మినట్లయితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 96 అనేది అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైజెస్ అంటే
112కిను 96కిను డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 16% అనేది వస్తుంది. ఇక్కడ పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి 16 పార్ట్స్ అనేది వస్తుంది. 16 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 28 అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ మనం 100 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి 100 పార్ట్స్ వాల్యూ మనం ఎంత క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 4 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేస్తే 4 టేబుల్ తోటి 16 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్, 4 టేబుల్ తోటి 28 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్, 100 అనేది 4 టేబుల్ తోటి 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 × 7 చేసినట్లయితే మనకి 175 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనకి 175 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా చేయాలా అంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే సో సింపుల్గా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ రెండు సేమ్ వచ్చాయనుకోండి అప్పుడు సబ్ట్రాక్షన్ అనేది తీసుకుంటాం. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వచ్చింది అనుకోండి అంటే ఆపోజిట్ వస్తే ఎడిషన్ చేస్తాం అక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్. ఒకవేళ రెండు లాసే వచ్చాయనుకోండి, రెండు లాస్ వచ్చినా కూడా సేమ్ వస్తే ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్ వస్తే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వస్తే కనుక యాడ్ అనేది చేస్తాం. అలా చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒకటి ప్రాఫిట్ అని చెప్తున్నారు, ఇంకొకటి లాస్ అని చెప్తున్నారు. రెండు ఆపోజిట్లో ఉన్నట్లేదు. ఒకటి ప్రాఫిట్ ఒక లాస్ అయితే మనం ఏమని చెప్పుకున్నాం, యాడ్ చేయమని చెప్పుకున్నాం. 12% ప్లస్ 4% చేసినట్లయితే మనకి 16% అనేది అవుతుంది. 16% వాల్యూ ఎంత చెప్తున్నారు అంటే 28. అయితే మనకి కాస్ట్ ప్రైస్ అనేది 100% అని అనుకుంటాం కాబట్టి సో 100% వాల్యూ ఎంత, ఈ విధంగా సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఏ అనేది వస్తుంది. 5% మోర్ ఈస్ గెయిన్డ్ బై సెల్లింగ్ ఏ కౌ ఫర్ 1010 రూపీస్ దాన్ వాట్ ఈస్ గెయిన్డ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 1000 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది కౌ. ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 1000 రూపీస్ కన్నా 1110 రూపీస్కి అమ్మినప్పుడు పర్సంటేజ్ రూపంలో 5% గెయిన్ అనేది వస్తుందంట. సో ఇక్కడ గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న రెండు ఒకటే. అంటే 1000 రూపీస్కి అమ్మినప్పుడు కన్నా 1110 రూపీస్కి అమ్మినప్పుడు మనీ రూపంలో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వస్తుంది, 10 రూపీస్ వస్తుంది. ఇది పర్సంటేజ్ రూపంలో 5% అనేసి చెప్తున్నారు. అంటే 5% వాల్యూ 10 అయితే మనకి 100% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ని ఎప్పుడైనా 100% అనుకుంటామని చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ 100% కావాలంటే మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటూ 20 తోటి మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా 20 తోటి మల్టిప్లై చేసినట్లయితే మనకి 200 అనేది అవుతుంది. అంటే ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 200 రూపీస్ అనేది అవుతుంది. ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 200 రూపీస్ అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అనుపమ సోల్డ్ ఏ బుక్ ఎట్ 10% ప్రాఫిట్. ఇఫ్ షీ వుడ్ హ్యావ్ సోల్డ్ ద బుక్ ఫర్ 20 రూపీస్ మోర్ హర్ ప్రాఫిట్ పర్సంటేజ్ వుడ్ హ్యావ్ బీన్ 15%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెర్మినాలజీ అనేది చేంజ్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వస్తే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ వచ్చినప్పుడు యాడ్ చేయమని చెప్పా, లేదా రెండు ప్రాఫిట్లు అయితే సబ్ట్రాక్ట్ చేయమని చెప్పా, లేదా రెండు లాస్ అయినట్లయితే రెండు లాస్ వచ్చినా కూడా సబ్ట్రాక్ట్ చేయమని చెప్పా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 10% ప్రాఫిట్ అని చెప్తున్నారు, మళ్ళీ అగైన్ 15% ప్రాఫిట్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ప్రాఫిట్లే కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 5% డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ మనీ రూపంలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 20 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ 5% వాల్యూ 20 అయితే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాం కాబట్టి 100% వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం 100% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, లేదనుకుంటే కనుక దీన్ని ఇంటూ 20 చేసినట్లయితే మనకి 100 అనేది వస్తుంది కదా, దీన్ని కూడా ఇంటూ 20 చేసినట్లయితే 20 × 20 చేస్తే మనకి 400 అనేది వస్తుంది. అంటే ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 400 రూపీస్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్ వేలో సాల్వ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బై సెల్లింగ్ అన్ ఐటమ్ మదన్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద 1/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. హీ వుడ్ హ్యావ్ సెల్ ఇట్ ఫర్ 375 రూపీస్. దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ప్రాఫిట్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో ఇస్తున్నారు. ప్రాఫిట్కిను కాస్ట్ ప్రైస్కిను రేషియో ఎంత అని చెప్తున్నారంటే 1/4 అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చేసి 1 పార్ట్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చేసి 1 పార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మేటప్పుడు ఎంత అమ్ముతున్నారంట 375 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది పార్ట్స్ రూపంలో ఎంత వస్తుందంటే 4+1 5 పార్ట్స్ అనేది వస్తుంది. 4+1 5 పార్ట్స్ అంటే పార్ట్స్ రూపంలో 5 పార్ట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, మనీ రూపంలో 375 అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి 7 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్ తోటి 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ 75 అనేది వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 75 అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 పార్ట్స్ అని అనుకున్నాం కాబట్టి సో 4 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 4 × 75 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే
300 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఇంటూ 4 చేసేటప్పుడు 2 టైమ్స్ డబల్ అనేది చేస్తాం. 75 డబల్ చేస్తే 150 వస్తుంది, 150 డబల్ చేస్తే మనకి 300 అనేది వస్తుంది. అంటే ఈ ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 అనేసి చెప్పొచ్చు. ఏ పర్సన్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 బెడ్స్ బై సెల్లింగ్ 18 బెడ్స్ ఫర్ 16,800 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బెడ్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి ప్రాఫిట్ ఫామ్లో మనం ఏమైనా నేర్చుకున్నాం, ఎస్పీ మైనస్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అనేసి చెప్పుకున్నాం. అంటే 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్, 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మైనస్ 18 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్, 18 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్, 18 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ప్రాఫిట్ అనేది 3 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ కింద వస్తుందంట. 3 బెడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ కింద వస్తుందంట. అయితే ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 16,800 రూపీస్ అనేది ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్. అంటే 18 బెడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారు అంటే 16,800 రూపీస్ అనేసి చెప్తున్నారు. 16,800 రూపీస్. సో ఇక్కడ మైనస్ 18 కాస్ట్ ప్రైస్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 21 కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ 21 తోటి ఇక దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 800 టైమ్స్ అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 1 బెడ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనకి 800 రూపీస్ అనేది వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది.